నిరుమా మన బిజినెస్లో 1, 2 బిజినెస్లు ఉన్నాయి. 3 బిజినెస్లోని 3 చోట్ల వేరే వేరే మనుషుల్ని పెట్టించాను. అయితే ఎక్కడి నుంచి కూడా నాకు మంచి రెస్పాన్స్ రావటం లేదు. మనసులో అప్పుడప్పుడు అనుకుంటాను వైండప్ చేసేయాలని, ఎదురు దెబ్బలు కూడా తింటాను. ఇంకా ఇలాగే చేస్తూ ఉంటే మళ్ళీ మనసు మారిపోతుంది. ఇంకా దాని తర్వాత 4వ బిజినెస్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. అయితే ఏం చేయాలి? ఒక బిజినెస్ చేసే కూర్చోవాలా, లేకపోతే 3 చోట్లు చేయాలా? ఏమంటే 3 చోట్ల ముగ్గురిని నియమిస్తే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారే కదా. ఈ కాలంలో అలాగే ఉంది. యజమాని అక్కడ ఉండకపోతే ఏ వ్యక్తి మేనేజరో అనండి, నౌకర్ అనండి, అతనికి మజాయే మజా. అందువల్లే ఒకటే చేయండి, సరిగ్గా చేయండి, శాంతిగా బ్రతకండి. తినడానికి దొరుకుతోందే కదా ఒక బిజినెస్ ద్వారా. ఇది ఏదైతే ఉందో ఇవన్నీ అదృష్టం వల్ల ఇవన్నీ అవుతూ ఉంటాయి, తీసుకెళ్తారు. లేకపోతే నా ఈర్ష, నాది వాసన, నా ఈ లోప వల్ల ఇదన్నీ అవుతున్నాయా? మెయిన్ ఏమంటే ఇక్కడే ఉంది. ఇదే ప్రారంభం నుండి లోభం, వాసన ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ వంతుని ఖాళీ చేసేయాలి. జాగృతిగా ఉండాలి. దానిపైన ఆలోచించు. దాని గురించి ఏమీ లాభం లేదు. మరి మానేసి ఏజ్ ఫ్యాక్టర్ కూడా కొంచెం ఉంటుంది. ఫిజికల్ అటెండెన్స్ అయితే అలా ఉండదు, కానీ ఫిజికల్ అటెండెన్స్ అన్ని చోట్ల కావాలి. కానీ ఇప్పుడు వైండప్ చేసిన తర్వాత ఫిక్స్ ఇన్కమ్ సంపాదించి జీవితం బతకాలి. ఇంకా ఏంటంటే అదే ఇన్కమ్ తోటి ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. ఇన్వాల్వ్ కావడంలో మజా లేదు. మరి ఇంత 3-4 బిజినెస్ని పెంచుకుంటూ పోయారు. ఎక్కడికి వెళ్ళినా మీకు నష్టమే ఎదురయ్యింది కదా. ఇక లభించడం కంటే పోవడమే ఎక్కువగా ఉంది. ఇక మనసులో ఉండే టెన్షను ఎప్పుడు తెలిస్తే మరో నెంబర్ బిజినెస్ నుండి మేనేజర్ ఇంత డబ్బు తినేశాడు అని, ఇక 3వ బిజినెస్లో ఇంత, ఇక 4వ బిజినెస్లో ఇంత, ఇక మీపై ఎంత ప్రభావం పడుతుందో చెప్పండి. హైపర్ టెన్షన్ ఉంటుంది. చూడండి, స్ట్రోక్ వస్తుంది, మంచాన పడతారు, మొత్తం వ్యాపారం అంతా మంచానే పడుతుంది. దానికంటే మంచిది ఒకే వ్యాపారం చేయండి, శాంతిగా చేయండి. ఎంత మన దృష్టి ఉంచగలమో అంతే, ఎంత అటెన్షన్ చూపగలమో అంతే చేయండి. అటెండెన్స్ ఇవ్వు, ప్రాపర్గా ఇవ్వు. ఎలాంటి బిజినెస్ చేయాలంటే శాంతిగా రాత్రి నిద్ర హాయిగా పట్టాలి. మన నిద్ర డిస్టర్బ్ కాకూడదు. ఇంత బిజినెస్ చేస్తే చాలు. తెలిసిందా? అన్నం పప్పు అయితే దొరుకుతుందే కదా మీకు. మరి ఎక్కువ తీసుకుని ఏమిటి లాభం? ఏంటంటే రేపు ఎక్కడి నుంచి అయినా ఏదైనా ఆఫర్ వస్తే నాకు ఏమనిపిస్తుంది, పదండి మనం దీంట్లో ఇన్వెస్ట్ చేద్దామని. ఈ మనసుకు సంబంధించి ఏదైతే ఉందో ఇన్ని డిమాండ్స్ కూడా లేవు. లోభం గ్రంథి ఉంది కదా, అది మిమ్మల్ని ఇంకాస్త లాగుతోంది. బిజినెస్ కాస్త మాట్లాడితే 10 బాగుంది అని 10 అయిపోతుంది. వెంటనే మీరు వెంటనే గాలిమేడలు కూలిపోతున్నాయి. ఎక్కడ చూసినా అక్కడ పడిపోతోంది. అది లోభం. దాని ప్రభావం ఎప్పుడో ఒకప్పుడు చెడుగానే వస్తుంది. తెలిసిందా? ఒకతను ఉండేవాడు. అతనింతే ఎన్ని బిజినెస్లు దొరికాయో అన్నీ చేసేవాడు. ఎవరైనా కాస్త చెబితే ఈ బిజినెస్ మంచిది అని ఎక్కడి నుండైనా లోన్ తీసుకుని వచ్చి చేసేవాడు. ఎంత 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 ఖర్చు పెట్టేవాడంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేవాడు. ఇంత బిజినెస్ చేసేవాడు. అయినా ఎక్కడా సక్సెస్ దొరకలేదు. ఎక్కడ చూసినా ఏ వ్యాపారాన్ని తెచ్చినా వారు పార్ట్నర్ అయిపోతుండేవాడు. అతను అన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయేవాడు. మరి అన్నయ్య చెప్పారు, ఇది నీ లోభం నిన్ను ఇబ్బంది పెడుతోంది. 1 కోటి రూపాయలు ఇందులో పెట్టకపోయితే హాయిగా ఉండి తినేవాడివి కదా, హాయిగానూ ఉండేవాడివి, ధర్మం కూడా చేసేవాడివి. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, పెరిగిపోయింది అప్పు, వడ్డీ, చక్రవడ్డీ పెరిగిపోతూనే ఉంది. ఇక ఇబ్బంది, హైపర్ టెన్షన్, మొత్తం రోగాలన్నీ డబ్బు వెనకాల పరిగెడతాయి, లక్ష్మి వెనకాల పరిగెడుతూ ఉంటాయి. ఎలా పరిగెడతాయి అంటే అరే లక్ష్మి వెనకాల పరిగెడతారా? లక్ష్మి ఎవరు మీరు గుర్తుపట్టగలరా? ఆమె నారాయణుడి భార్య. ఇక మీరు మాత్రం గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు అన్నట్లుగా ఆమె వెనకాల పడుతున్నారు. అలా పరిగెత్తి ఆమెని సొంతం చేసుకుని
ఆమెని పొంది ఉండాలి, ఆమెనే సాధించాలి. అలా పరిగెడుతుంది. లక్ష్మీదేవి కూడా తక్కువ కాదు, చాలా తెలివైంది, చాలా స్మార్ట్, ఓవర్ స్మార్ట్, మీకంటే ఎన్నో రెట్ల స్మార్ట్. ఆమె ఏం చేస్తుందంటే మిమ్మల్ని చాలా పరిగెత్తిస్తుంది. మీరు కూడా పరిగెడుతూనే ఉంటారు ఆమె వెనకాల. పరిగెడితే ఎక్కడో చోట లక్ష్మీదేవి అటూ ఇటూ కాస్త దాక్కుంటుంది కదా. మీరు వెనకాల పరిగెడుతూ ఎక్కడో చోట పడిపోతారు. అప్పుడు మీకు కనిపిస్తుంది లక్ష్మీదేవి వెనకాల పరిగెత్తకూడదు అని. అంతలోకి లక్ష్మీదేవి మిమ్మల్ని చూసి ఎదురుగా వచ్చి మీ దగ్గరగా వచ్చి తిప్పి చూస్తుంది. ఇలా తిప్పి కన్ను కొడుతుంది మీకు. ఎలా కన్ను కొడుతుందంటే మీరు మళ్ళీ ఇబ్బంది పడి ఆమె వెనకాల పరిగెడతారు. అరే, ఇప్పుడు నన్ను పిలుస్తోంది, నేను వెళ్ళి తీరాలి అని. అలా పరిగెడుతూ కాస్త నిలబడి మళ్ళీ పడిపోతారు. అలా పడిపోవడంలో మొత్తం అన్నీ అయిపోతాయి. చర్మం కాస్త తొలగిపోతుంది. అయినా లక్ష్మీదేవి తక్కువైంది, ఏమీ తక్కువ కాదు. పడిపోతే ఇప్పుడు పరిగెత్తకు, చేతికి దొరకదు, కానీ కాస్త కన్ను కొడుతుంది. మళ్ళీ పరిగెడతారు. దీనికి ఎక్కడా అంతనే లేదు. అలా కూర్చుని హాయిగా ఏది ఉంటే అదే, మీ వద్ద ఏం మాత్రం లక్ష్మి ఉన్నా అది గత జన్మలో కొంత పుణ్యం చేశారో ఆ పుణ్యఫలం స్వరూపమే మీకు ఈ జన్మలో లభిస్తుంది. మీరు కావాలంటే తిరగేసి పరిగెత్తండి, లేదా హాయిగా ప్రయత్నించండి, సహజంగా ప్రయత్నించండి. వచ్చిందే చేయండి, వచ్చినంతవరకే మీ వద్దకు వస్తుంది లక్ష్మి. దానికోసం మీరు పరిగెత్తనక్కర్లేదు, పిచ్చెక్కించుకోవాల్సిన అవసరం అసలు లేదు. తెలిసిందా? ధన్యవాదాలు. ఇంకా మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. నేను నా మార్గం ఎప్పుడు సరైందే. కూర్చుండిపో, ప్రేమగా చెయ్యి, శాంతిగా చెయ్యి. ధన్యవాద్. నేను మొదటిసారి వచ్చాను ఇక్కడికి. యాక్చువల్లీ మా పక్కింటి ఆవిడ ఉంది, ఆమె మీ గురించి చెప్పింది. ఏమంటే మా అమ్మ చనిపోయి 6 నెలలు అయింది. మరి ఎప్పుడు చూసినా ఆమె గుర్తొస్తుంది నాకు. నిద్రపోవాలనుకుంటేప్పుడు అమ్మ గుర్తొస్తుంది, అన్నం వండుతుంటే అమ్మ గుర్తొస్తుంది. గత 6 నెలలుగా నేను ఎంత బాధపడ్డానంటే, మా పక్కింటి ఆవిడతో మాట్లాడితే వారిని అడిగాను ఆమె ఎందుకు ఇలా అవుతుంది అని. ఆవిడ మీ గురించి చెప్పింది నాకు. మీ ప్రోగ్రామ్ని నేను టీవీలో వస్తుంది కదా, ఢిల్లీ దూరదర్శన్లో, దాన్ని చూడడం మొదలుపెట్టాను. నేను చెప్పదలుచుకున్నది మా అమ్మ గురించి. నిరుమ ఆత్మ చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, అలా ఎందుకు అవుతుంది? నాకు ఆమెతో చాలా అనుబంధం ఉంది. మరణించే ముందు 2 నెలల వరకు నాతోనే ఉండి ఆ తర్వాత వచ్చి ఆమె మరణించింది. మరి నేను ఈ నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఎలా అనిపిస్తుందంటే మా అమ్మ బ్రతికే ఉంది, నాకు దగ్గరగా ఉంది. ఇలా ప్రతిసారి దుఃఖిస్తాను. నాకేమీ బాగా అనిపించట్లేదు. అమ్మ ఇంకా ఉంటే ఎంత బాగుందని అనిపిస్తుంది నిరుమా. ఇక్కడే ఉందని అనిపిస్తే ఇక బాధే ఉంది, మీతోనే ఉందిగా. నాతో ఉంది కానీ మా వారంటారు ప్రతిరోజు కల్లోకి వస్తుంది అమ్మ. 6 నెలల నుండి నిరంతరంగా కల్లో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. మళ్ళీ మా హస్బెండ్ సజెస్ట్ చేస్తారు, నువ్వు ఏం చేయాలంటే అమ్మని పూజామందిరంలో పెట్టుకో, పూజించు అని. తర్వాత అమ్మని నేను మందిరంలో ఉంచాను. తర్వాత ఒక 1 నెల రోజుల నుంచి పూజ చేయడం మొదటి నుంచి కల్లో రావట్లేదు ఇక. మరి నేను అడిగేది మరణించాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని. దానికి వెంటనే మరో యోనిలో జన్మ కలుగుతుంది. అలాగా ఇంకా కొత్త జీవితం మొదలవుతుంది. గత జన్మ యొక్క ఏ ఒక్క మాట కూడా వారికి గుర్తుండదు. మీరు అమ్మ అని ఏడుస్తారు కానీ మమ్మీకి మీ పట్ల ఏ మాత్రమూ ఉండదు. పరదాపడిపోతుంది, పూర్తిగా అంతమైపోతుంది. ఒకరి పట్ల ఒకరికి రుణానుబంధం అని అంటారు కదా, రుణానుబంధం అది కర్మల లెక్క. పూర్తయిపోయిన తర్వాత అప్పుడు మృత్యువు వచ్చి వేరవుతుంది.
మరి మరో జన్మలో కర్మ ప్రకారంగా కొత్త జన్మ ఏర్పడుతుంది. వెళ్ళిన తర్వాత మన బంధం పూర్తయిపోతుంది. మళ్ళీ ఎప్పుడూ కలవరం కూడాను. కలిసినా ఎవరిని గుర్తుండదు కూడా. ఎలా గుర్తుపట్టగలరు? సపోజ్ మీ అమ్మ మీ పక్కింట్లోనే పుట్టిందనుకోండి, మీరు అనిపిస్తుంది. మీరు వెళ్ళి మా అమ్మ మా అమ్మ అని అంటే, మీరు అమ్మ అమ్మ అని పిలిస్తే ఆ పిల్ల తల్లి, ఇది నా బిడ్డ, నీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, మీకు పిచ్చెక్కిందా, ఇలా అని అంటుంది. ఇలా గుర్తించగలరా? ఎలాగా? మీరు ఎవరినీ గుర్తించలేరు. ఎటువంటి గుర్తు ఉండదు. ఏదో ఎక్సెప్షనల్గా మాత్రమే తెలుస్తుంది. అలా నార్మల్గా ఎవరికీ ఏమీ తెలియదు. ఇక అంతం అయిపోయింది. ఇంకా ఏడ్చి ఏం లాభమో? ఏది ఉందో దాన్ని యాక్సెప్ట్ చెయ్యి, స్వీకరించు. దాని ఆత్మ పెడుతుంది అంటారు కదా, స్థూల శరీరం మృత్యువు ఉంటుంది. మీరు దాన్ని నడిపిస్తున్నారు. ఆమె కాలిపోయింది, ఆమె రాదు. మీకు కలలో కనిపిస్తుంది అమ్మ, ఏ శరీరపు రూపురంగుల్లో ఉందో అదే కనిపిస్తుంది కదా. మరి మీ మనసులో ఒక ఫోటోగా నిలిచిపోయింది, ఆ ఫోటోనే కనిపిస్తుంది. రియల్గా ఏమీ కాదు, శరీరంలో లేనే లేదు. కానీ మనసు ప్రకారంగా మీకే ఆవిడతో ప్రేమ అనేది ఉంది కదా, అందుకే కల్లో వస్తోంది, ఇక్కడే ఉంది అలా అనిపిస్తోంది. మీ సొంత ఫీలింగ్ అది. అమ్మ కాదు, ఆమె రావడానికి ఏ మార్గమూ లేదు. ఆమె వద్ద పద్ధతి లేదు. తెలిసిందా? మీరు మా మమ్మీ అనుకుంటే కంటే దేవుడి దగ్గరికి వెళ్ళావు, నాతో ఉన్న బంధం తెగిపోయింది, మీకు అంత బాధ తగ్గిపోతుంది. దాంతో కలలు తీరిపోతాయి. తెలిసింది కదా? ఈ విషయాలన్నీ చేయడానికి తెలివి అవసరం మనకి. ఏం లాభం లేదు ఏడ్చి ఏడ్చి. అమ్మ 6 నెలల వరకు ఏడిస్తే ఏంటి, అమ్మ వెనక్కి వస్తుందా? వెనక్కి వస్తుందంటే, ఒకవేళ వస్తుంది అంటే మొత్తం అందరం కలిసి ఏడుద్దాము, ఆమెని వెనక్కి తీసుకొద్దాము. రాగలదా? రాగలదా? మీకే తెలుసు ఏం చేసినా వెనక్కి రాదు అని. మరి ఎక్కడున్నదో అక్కడ ఆమెని ఉండనండి. మీరెందుకు ఏడ్చేడ్చి కొత్త జీవితంలో ఆత్మని అక్కడెందుకు ఆమెకి ఆ బాధను కలిగిస్తున్నారు? నిజానికి తెలీదు ఆమెకి ఎక్కడి నుండి దుఃఖం కలుగుతోంది అని, కానీ మీ వైబ్రేషన్స్ ద్వారా దుఃఖం కలుగుతుంది. ఇంకా మీరే కాదు, ఆమెకి అక్కడ అసహనంగా ఉంటుంది, లోపల సఫకేషన్ ఉంటుంది. మరి మన ప్రియమైన అమ్మని ఈ విధంగా గుర్తు చేసుకుని రోజూ ఏడ్చి ఎందుకు బాధ పెట్టాలి? ఆమెని ప్రేమగా ఆమె ఆత్మకు ప్రార్థన చెయ్యి, శాంతిగా పొందు, మోక్షాన్ని పొందు. ఇక ఆధ్యాత్మికలో ముందుకు పడు. అలా ప్రార్థన చెయ్యి ఆమె ఆత్మకు. ఆత్మ అలా పోతుందా ఏమిటి? ఆత్మ అమరం, అవినాశం. మరో యోనిలోకి వెళ్ళింది. పెద్దయ్యాక ఇంకోరు తల్లి అవుతుంది. ఏదైనా ఈ ప్రకారంగానే నడుస్తుంది కదా. మా దగ్గరికి ఓసారి ఓ కుర్రాడొచ్చేవాడు, ఇలాగే బ్రహ్మచారి పిల్లాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇక్కడ కాదు, బొంబాయిలో ఉన్నాడు. మరి ఓసారి చెప్పసాగాడు, మా పిన్ని బాబాయి ఇద్దరూ దూరపూర్లో ఉండేవారు. బాబాయ్ ఇప్పుడు లేరు, ఆయన మరణించారు. ఇక మరణించాక మా పిన్ని చాలా ఏడుస్తోంది. ఇద్దరూ ఒక్కరే ఉండేవారు. ఒంటరిగా ఉండడంతో ఆవిడ ఎంత ఏడుస్తోంది అంటే చాలా చెప్పాను, కానీ ఒప్పుకోవట్లేదు. మరి నేనన్నాను, ఓసారి ఇక్కడికి తీసుకునిరా నా దగ్గరికి, నీ ఏడుపు తగ్గుతుంది అని, నీకు అసలైన విషయం తెలుస్తుంది అని. వస్తా అని ఓ 4 రోజుల తర్వాత అన్ని విధులు నెరవేర్చుకున్నాక పూర్తి చేసుకుని వచ్చింది మా దగ్గరికి. ఉన్నట్టుండి రాత్రి 10-11 గంటలకి వచ్చింది. మేము కూర్చున్నాము, వాళ్ళ మేనల్లుడు తెచ్చాడు.
అబ్బాయి వస్తూనే ఆ పిన్ని గట్టిగా అరిచి నెత్తిపై చేయి పెట్టుకుని ఏడ్చింది గట్టిగా. నా భర్త పోయాడో, నన్ను ఒంటరిగా వదిలిపోయాడో, మరి నేను ఎవరి సాయంతో బతకను, నాకు చాలా గుర్తొస్తున్నాడు, రేయింబవళ్ళు ఏడుపు వస్తోంది. నేనన్నాను, ఏడ్చి ఏం చేస్తావు అని. శరీరం ఆరోగ్యం పాడవుతుంది, ఇంకా వృద్ధాప్యంలో ఎవరేం చేస్తారు. ఇంకా అరవసాగింది. ఏం చేయను, ఏడ్చి కళ్ళు కాస్త పాడైపోయాయి. ఇప్పుడు నాకు ఏమీ కనిపించట్లేదు, చాలా ఏడవడం వల్ల ఇప్పుడు పాడైపోయింది. నా ఏడ్చేడ్చి నా కళ్ళు పాడయ్యాయి, ఏమీ కనిపించట్లేదు. నా వయసేమో 72, 73, ఆమె భర్తకేమో 75 ఉండేది. మరి నేను చెప్పాను, ఇలా ఎందుకు చేస్తున్నావు, ఏడడం వల్ల లాభం ఏమిటి, ఏడిస్తే వెనక్కి వస్తానంటే అందరం కలిసి ఏడుద్దాం పదా. వస్తాడా అంటే రాడు. మరి ఆమెకి చాలా చెప్పాను, ఆమె విన్నే లేదు, ఏడుస్తూనే ఉండేది, ఏమీ అర్థం చేసుకునేది కాదు. అనేది నేనెంత ధర్మం చేశాను, కానీ ఇప్పుడు ఏం చేయను, ధర్మంలో కూడా మనసు లేదు. రోజు మేమంతా మా ప్రాంతంలో లేడీస్ అంతా కూర్చుని గీత అది చదివేవాళ్ళము, గీతని బాగా చదివేవాళ్ళం. మరి నేనన్నాను, గీతం చదివారా, మరి మనసుకి ఏమీ అర్థం కాలేదా, టైం వేస్ట్ చేశారు. మరి ఏం చేయను, ఇప్పుడు నాకేమీ అర్థం కావట్లేదు, ఇంకా ఆపు, శాంతించు. లేదు. అప్పుడు నేను చెప్పాను, చూడమ్మా, నువ్వు ఏడుస్తున్నావు, ఎవరికోసం ఏడుస్తున్నావు, నీ భర్తను గుర్తు చేసుకుని ఏడుస్తున్నావు, ఏ విధంగా గుర్తు చేసుకుని ఏడుస్తున్నావు, భర్తకి నా వంట తప్పంత ఇంకొకరి వంట నచ్చలేదని ఏడుస్తున్నావా, నేను లేకపోతే ఎవరి వంట నచ్చదు, ప్రతి వస్తువు నాతో తీసుకునేవారు, ఇప్పుడు నేను లేకపోతే ఇంకెవరి నుంచి తీసుకునేవారు కాదు, ఇప్పుడేమో అక్కడ నేను లేను, నేను లేకుండా ఆయన పరిస్థితి ఏమిటి, ఎలా ఉంటారు, ఎలా తింటారు, ఆయనకి ఏం చేస్తున్నారో అలా గుర్తు చేసుకుని ఏడుస్తుంది. తన స్వార్థం గురించి ఏడుస్తోందో పోయింది, నేను ఒంటరిగా అయిపోయాను, నాకేమవుతుంది, లేకపోతే నా స్వార్థం కోసం ఏడుస్తున్నాను నేను అదే ఆలోచించాలి కదా. నేను రేయింబవళ్ళు ఇదే గుర్తొస్తోంది. ఈయన కాస్త వెళ్ళిపోయారు, చక్కగా విల్ కూడా ఏమీ రాయలేదు నా కోసం. ఇప్పుడు ఇంత ఆస్తి ఉంది, దానికి ఏమవుతుంది, ఆయన పోగానే మరుదులు బావగారు అంతా వచ్చి నా పక్కన కూర్చున్నారు. మొత్తం ఇవన్నీ ఆస్తుల కోసం. పోతే పోయారు, కానీ ఆస్తిని సరిగ్గా ఇచ్చిపోవాలి కదా. చూడండి, ఇందుకోసం ఏడుస్తోంది, పోయినందుకని కాదు, తన కోసం. అవును, నేను నా స్వార్థం కోసమే, అందరికీ అలాగే ఉంటుంది. నేనున్నాను, ఇది తప్పు కదా అని. స్వార్థం కోసమే ఏడుస్తారు. అయినా ఆమె అంది, అయినా ఏడుస్తూనే ఉంది. ఏం చేయను, నాకు గుర్తొస్తాడు, నేను మర్చిపోలేకపోతున్నాను. అప్పుడు నేనన్నాను, ఏడవాలి అనుకుంటే ఏడు, ఏం చేయగలను. మరి నువ్వు శాంతంగా ఉండు, అర్థం చేసుకోవట్లేదు. ఎప్పటి వరకు నువ్వు ఏడుస్తూ ఉంటావు? ఆమె అంది, నేను చచ్చే వరకు. ఆమెకి అతన్ని గుర్తు చేసుకుంటూ చచ్చిపోతాను. నేనన్నాను, మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళిపోతాను అని. ఆయన్ని గుర్తు చేసుకుంటూ చేస్తే ఆయన దగ్గరికే వెళ్తాను కదా. నేను చెప్పాను, 10-12 ఏళ్ల తర్వాత నువ్వు చచ్చావే అనుకో, ఆయన్ని గుర్తు చేసుకుంటూ. ఆయన కూడా పెద్దయ్యాక ఒకరినొకరు గుర్తు చేసుకోండి. మరి ఏంటి, నీకోసం బాబాయ్ అక్కడ ఎదురుచూస్తూ ఉంటారా, ఈ పాటికి ఇంకో పిన్నితో సెటిల్ అయిపోయి ఉంటారా? మరి ఈ మాట నిజమే, నాకు ఈ విషయం తోచనే లేదు. నాకోసం ఎదురుచూస్తూ ఉంటారా ఏమిటి? నేను ఎలా గుర్తుపట్టగలను, అతన్ని ఎలా గుర్తుపడతాను? ఇంకో పిన్నితో కబులు చెబుతూ ఉండొచ్చు. నేను
నేను ఏడ్చి ఏమిటి లాభం? దొరికితానా ఏంటి? నిజం. నేను అంతా తెలిసింది, నాకంతా తెలిసింది, నాకు బాగా తెలిసింది. నేను ఏడవను, ఏమాత్రం ఏడవను. నా మొహం కాస్త తీరిపోయింది. ఇక నిజంగానే ముక్తి లభించి ఏడుపు మానేసి నా దగ్గర నుండి కొన్ని రోజులు ఉండి జ్ఞానం తీసుకుని వెళ్ళింది. ప్రతి సత్సంగంలో, శిబిరంలో వస్తుంది. కొన్నేళ్ల తర్వాత ఆమె కూడా పోయింది. కానీ ఆనందంలో ముక్తి పొందింది జ్ఞానంతో పాటు. తెలిసిందా?